ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. ఇవాళ అయితే మేము ఒక నాటుకోడిని బలిచ్చాం. ఆ బలిచ్చిన నాటుకోడితో మా మమ్మీ నాకెంతో ఇష్టమైన ఫేవరెట్ అయిన రెసిపీ ఎండుమిరపకాయల చికెన్ చేయబోతుంది. నాకైతే ఎలా చేయాలో తెలియదు, కానీ మమ్మీ నాకు నేర్పిస్తాను. పనిలో పని మీకు కూడా నేర్పించేద్దాం అనేది వీడియో తీస్తున్నా. కేజీ చికెన్, 14 తెల్లుల్లిపాయలు, అల్లం, 3 బిగ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు, 15 ఎండుమిరపకాయలు. ఒకవేళ కారం ఉంటే 10 వేసుకోండి, కారం లేకపోతే 15 వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా సైడ్ తీసి పెట్టుకొని మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న జింజర్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని ఈ లోపల మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాల్ని మిక్సీ వేసి పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ అవన్నీ కూడా దీంట్లో వేసి పేస్ట్ చేయాలి. దీనిలోనే మనం తగినంత సాల్ట్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. మనకు కానీ థిక్ పేస్ట్గా వచ్చిందంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చికెన్లో కొంచెం పసుపు వేసి ఈ పేస్ట్ అంతా వేసి బాగా మిక్స్ చేయాలి. సేమ్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 2 ఇలాచీస్ వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసిన చికెన్ని వేసేయడమే. దీంట్లో అయితే అస్సలు మనకి వాటరే అవసరం లేదు. అది బాయిల్ అయ్యే కొద్దీ దాంట్లో వాటరే మనకు వస్తాయి. సరే, అది ఉడికే కొద్దీ దాంట్లో వాటరే వస్తాయి. మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు కరివేపాకు వేసుకొని అలాగే లిడ్ ఓపెన్ చేసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో అయిపోయింది. ఉడికిపోయాక కొంచెం పెప్పర్ అలాగే కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన చికెన్ ఎండుమిరపకాయల చికెన్ రెడీ. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు తిన్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తారే. ఆబ్వియస్లీ చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినట్టే వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. ఇలానే నేను ఇంకా ఎన్నెన్నో మంచి రెసిపీస్ చేసి మీకు చూపించాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇలా ఇంకా ఎన్నెన్నో రెసిపీస్ చేసి మీకు చూపించగలను. పోయి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.